చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఉన్నారు, ఇంట్లోనే ఉన్నాడు మా సారు. అర్థం చేసుకుని అవును అంతే కదా. తప్పేం పట్టనబ్బా నేను ప్రతిదాన్ని అందులో మంచి ఉందా చెడు ఉందా అని చూస్తా. తొందరపడి అట్లా ఎవరిని మాట్లాడే వ్యక్తిని కాదు. ప్లస్ వాళ్ళు అన్నారు కదా అని వాళ్ళని విరుచుకుపడే వ్యక్తిని కూడా కాదు. అర్థం చేసుకుంటా, తెలుసు అది నాకు కూడా. కాకపోతే టాపిక్స్ అంటూ ఏం లేవు. కొన్ని డేస్ అయితే వస్తుంది, టాపిక్ వస్తుంది. నాకు అటు తీరిక ఉండదు, ఇంత తీరిక మాట్లాడే తీరిక కూడా ఉండదు. ఓకేనా. తిన్నారా మీరు? తిన్నాను. సార్ ఇంట్లోనే ఉన్నాడు పొద్దున్న నుంచి. నైట్ వచ్చినాడు, నైట్ లైవ్ కట్ అయ్యేటప్పుడు వచ్చినాడు. ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు. నేనా? తెలివి కలదాన్న? తెలివి ఉందా నాకు నిజంగా చెప్పు శ్రీనివాస్. అసలు తెలివి లేదు కదా అనుకుంటా నాకు తెలివి లేదు అని నిజంగా. ఉందా? థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. మిడ్ నైట్ కూడా లైవ్లోనే ఉన్నావు ఏంటో, నీ విధానం ఏంటో అర్థం కావడం లేదా. కర్ణ ఎక్కడ కర్ణ మీది? రాధా, హాయ్ రాధా అంట. చంద్రశేఖర్ కొత్తగడ్డి ఏందండి అట్లా పెడుతున్నారు? పెట్టకండి లవ్ సింబల్స్. వేరే వాళ్ళు నాని ఉన్నావా అంట. నాని దుబాయ్ పిల్ల లైవ్లో ఉన్నాడు. చెప్పాలి ఫ్రెండ్స్. ఇంకా నువ్వు వెళ్ళలేదా శ్రీనివాస్? నువ్వు వెళ్ళలే శ్రీనివాస్? చెప్పాలి ఫ్రెండ్స్. ఇంకా నా పేరు స్వప్న. కానీ ఆ మెసేజ్ ఎవరు పెట్టారు, దాన్ని రిమూవ్ చేద్దాం అనుకున్నా. అవును, లైవ్ పెట్టింది కదా. లేదండి, నా పేరు రాధా ఏం కాదు. ఎవరు రాధా అని పెట్టారు, అదే చూస్తున్నా. అతను అలా వెలుచుకుంటున్నాడు రాధా అని. చెప్పండి ఆర్పాటి. నా పేరు స్వప్న అండి. నీ పేరు రాధానా? చెప్పండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా పేరు రాధా సిస్. నిజంగా అవునా? ఓకే రాధా. హాయ్ డార్లింగ్ అంట. డార్లింగ్స్ ఎందుకబ్బా అలాంటి మెసేజ్ పెట్టకండి. ఎస్ అవునా. ఎక్కడ మీరు రాధా? నైట్ అన్న పడుకో, మార్నింగ్ లేవు పెడతావు కదా. లైవ్ పెట్టట్లేను, మార్నింగ్ పెట్టట్లేను, ఏం ఈరోజు పొద్దు నుంచి నేను ఏం పెట్టకుండా ఈవినింగ్ ఇప్పుడు పెట్టాను. పడుకుంటాను, వెళ్తాను ఇంకా. గుంటూరా? ఓకే.